శాస్త్రి గారు ఒకసారి స్ట్రైట్ చెప్పండి. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। ముందుగా అందరికీ కూడా నమస్కారం. అలాగే వినాయక చవితి జరుపుకోబోతున్న ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ బాల గంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవ కమిటీ తరపు నుంచి ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏ విధంగా మనం వినాయక చవితి జరుపుకోవాలి, ఏ విధంగా మన పెద్దలు మనకు నిర్దేశించారు అనే విధానానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు బ్రిటిష్ కాలంలో బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాన్ని బహిరంగంగా జరుపుకోవాలని చెప్పి మరి ప్రజలందరికీ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజుల్లో మనకి ఇంకా బ్రిటిష్ వాడి యొక్క బానిస సంఖ్యలో బతుకుతున్న మనం నలుగురు నుంచుంటేనే అక్కడ మన అందరినీ కూడా కాల్చి చంపే విధానం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది. అప్పుడు ప్రజలందరినీ కూడా ఐకమత్యం చేయాలి, స్వతంత్ర ఉద్యమానికి పిలుపునిచ్చి భారత మాత బానిస సంఖ్యలు తెంపి మన దేశాన్ని కాపాడుకోవాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో ఇంటిలో అప్పటి వరకు కూడా ఇంటిలో జరుపుకుంటున్నటువంటి వినాయక చవితిని ఆయన చూసి మన ఇంట్లో జరుపుకుంటున్న వినాయక చవితిని చూసి అప్పటి నుంచి కూడా ఇది బహిరంగంగా జరపాలని చెప్పి వినాయక చవితిని బహిరంగంగా జరిపి లక్షలాది మంది, అంటే నలుగురు నుంచోలేని పరిస్థితి నుంచి లక్షలాది మందిని ఏకం చేసిన పండుగ గణేష్ పండుగ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మన యొక్క భారత స్వతంత్రానికి గణేష్ ఉత్సవాలు ఎంతో ముఖ్య పాత్ర వహించాయనడానికి ఎటువంటి ఐసత్యుక్తి లేదు. మరి నేడు చూసుకున్నట్లయితే గణేష్ ఉత్సవాల్ని అంతే సాంప్రదాయబద్ధంగా అంతే క్రమశిక్షణతో జరుపుకుంటున్నామా అంటే లేదని చెప్పుకోవాలి. ఎంతో మంది మహానుభావుల యొక్క ప్రాణత్యాగమే నేడు మన యొక్క ఈ యొక్క భారత స్వతంత్రం. మరి అటువంటి స్వతంత్రాన్ని మనమే మన చేతులారా పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడే సమయం వచ్చిందా అన్నట్టుగానే మనం ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి ఎందుకంటే ప్రతి నిత్యం కూడా భగవంతుడు మన హిందూ పండుగలు అంటే ఇవన్నీ కూడా ఏదో పోటీ పండుగలు కాదండి. ఇవన్నీ కూడా భక్తి భావంతో కూడిన పండుగలు. ఎంత ఎత్తు పెట్టామన్నది కాదు, ఎంత ప్రేమతో చేశామన్నది ముఖ్యం. అలాగే ఎంత సాంస్కృతికంగా వైభవంగా క్రమశిక్షణతో జరుపుకోవాల్సింది నేడు వినాయకుని మండపాలు పెట్టుకుని సినిమా పాటలు అశ్లీల నృత్యాలు చేయడం వల్ల మన వైభవాన్ని మనమే కోల్పోతున్నాం. దయచేసి అందరూ కూడా ఇది మానాలి. ఏ విధంగా మన పెద్దల ప్రాణత్యాగాలు చేసి ఏ విధంగా మన పూర్వీకులు మన స్వతంత్రం కోసం ఎంత పోరాడి మన భగవంతుడి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుపుకోవాలని ఆనాడే నిర్దేశించారు. అది మరిచి మనం ఈరోజు మా గణేష్ మండపాలు ఏర్పాటు చేసి అలాగే ఎత్తులతో పోటీపడి విగ్రహ రూపాలతో పోటీపడి అలా వికృతమైన వినాయకుడి యొక్క విగ్రహాలు పెట్టడం వల్ల ఈ అంతా పాపం కానీ ఇదంతా ముప్పు కానీ వాటిని మనకే ఎంత క్రమశిక్షణతో చేసుకోవాల్సిన పండుగల్ని నేడు అపహాస్యం చేసుకుంటూ బుల్లెట్ గణపతి అని స్పైడర్ గణపతి అని అనేక వికృత రూపాలతో పెడితే ఎవరు ఇబ్బందులు మరి తెచ్చుకుంటారు. ముఖ్యంగా చెప్తున్నాం, గణపతి ఉత్సవాలను ఎంత ఘనంగా జరుపుకోవాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భగవద్గీత సూక్తులు, మన మండపాల దగ్గర భక్తి భావంతో కూడిన పాటలు పెట్టడం వల్ల మనలో ఉన్న ఆధ్యాత్మికత నెరవేరుస్తుంది. సినిమా పాట వల్ల మన మైండ్ చెడిపోతుంది. రేపటి పౌరులకి మనం ఏమి ప్రకటిస్తున్నాం, మన సంస్కృతి అంటే ఎంతో వైభవమైనది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే అందరూ కూడా వినాయక చవితి పండుగ చాలా చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకోండి. మన సంస్కృతి అంటే సినిమా పాటలు కాదు, మన సాంప్రదాయం అంటే అశ్లీల నృత్యాలు కాదు, ధర్మాన్ని దేశహితం ధర్మహితం కోరుకునే పండుగలు మనవి. కాబట్టి ఎవరైతే గణేష్ ఉత్సవాలు ఆధ్యాత్మికంగా జరుగుతారో వాళ్ళ కుటుంబాలన్నీ బాగుంటాయి. ఎవరైతే గణేష్ ఉత్సవాలను నిమజ్జనం రోజు సాంప్రదాయబద్ధంగా మద్యరహితంగా మద్యాన్ని తాగకుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళందరి కుటుంబాలు బాగుంటాయి. ఎవరైతే మద్యం తాగి వినాయక చవితిని చేస్తారో, ఎవరైతే మద్యం తాగి వినాయక నిమజ్జనం చేస్తారో వాళ్ళకి అనేక ముప్పులు చావులు కూడా ఏర్పడతాయి. గతంలో నన్ను చాలా మంది అడిగారు, వినాయక నిమజ్జనానికి తీసుకువెళ్తుంటే చాలా మంది చనిపోతున్నారు, దీనికి మీరు ఏమంటారని. దానికి ఒకటే చెప్తున్నాను, ఎవరైతే నిష్ఠాత్మకంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా తీసుకునే వాళ్ళు ఎలాగ వెళ్ళారో అంతే భగవంతుడి యొక్క కృపతో తిరిగి వస్తారు. అలా కాకుండా ఎవరైతే మద్యం తాగి తీసుకుని వెళ్తారో వినాయకుడు కన్నా ముందు ఇతర నిమజ్జనం అయిపోయి కుటుంబాన్ని కూడా సర్వనాశనం ఏర్పాటు చేసుకునే ఉంటాయి. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ప్రమాద గణాలన్నీ కూడా మనల్ని కాపాడుకుంటూ ఉంటాయి. మన కుటుంబాన్ని కాపాడతాయి, మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడతాయి. అలా కాదనక ఏదో మాకు ఉత్సవాలు ఇప్పుడు తాగడానికే వచ్చాయి, మేము సినిమా పాటలు పెట్టుకుని అసలు ఉత్సవాలు చెప్పి చేస్తే మాత్రం ఆ ముప్పు మీ కుటుంబాలన్నీ కూడా
మరి అనుభవించక తప్పదు. అలా కాకుండా మనందరూ సాంప్రదాయబద్ధంగా చేసుకుని దేశ హితం ధర్మ హితం కోసం పాటుపడాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ, అందరూ కూడా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా బాగుండాలి, సమాజం అంతా బాగుండాలి, యావత్ భారతదేశం అంతా బాగుండాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి, గణపతి బప్ప. అలాగే ముఖ్యంగా మరి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మనందరం కూడా ముఖ్యంగా మట్టి వినాయకుడిని పూజించుకుందాం. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల మనకి అనేక సర్వశక్తులు కూడా లభిస్తాయి. మట్టి అంటేనే గణపతి, గణపతి అంటేనే ప్రకృతి. మట్టి అంటే మనకు ప్రకృతి, ప్రకృతి అంటే గణపతి. ఆ గణపతిని మట్టితో పూజించడం వల్ల మనకి అనేకమైన సర్వశక్తులు, సర్వ సౌఖ్యాలు ఏర్పడతాయి. అలా కాదనుకుని మనం ఏదో కొత్త పోకడితో ప్యాలెస్ ఆఫ్ కాస్టింగ్ అని లేకపోతే ఉన్నాయనో లేకపోతే వేరే వింత రకాలను కానీ ఏర్పాటు చేసుకుంటే అవన్నీ కూడా మనం ఇబ్బందులు పడాలి. కాబట్టి ప్రకృతిలో మమేకమైపోయేది మట్టి వినాయకుని పూజించడం వల్ల మనకు అనేక సౌఖ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే వెంటనే కూడా నిమజ్జనం టైంలో వెంటనే నిమజ్జనమై ప్రకృతికి కూడా ఎటువంటి హాని. ఎందుకంటే అప్పట్లో కూడా ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడే మహారాష్ట్రలో పూణేలో మొట్టమొదటిసారిగా వినాయక చవితిని ఈ యొక్క మట్టి విగ్రహాలతోనే మొదలు పెట్టారు. వాళ్ళు కూడా మన పెద్దలు, మన గురువులు కూడా మట్టి వినాయకుడిని చేసి పూజించమని చెప్పారు. అలా కాకుండా మనం ప్యారిస్ ఆఫ్ కాస్టింగ్ అనో లేకపోతే ప్రకృతి హాని చేసే రసాయనంతో చేయడం వల్ల కంపల్సరీ మనం కొన్ని ఇబ్బందులు పడతాం. అలా కాకుండా ప్రకృతి అంటేనే హిందుత్వం అంటేనే ధర్మం. మన అందరం కూడా కలిసి మరి ప్రజలకు పిలుపునిస్తున్నాం. మట్టి గణపతిని పూజిస్తే మాత్రం సర్వ సౌఖ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగుతారని చెప్పి మేము మరీ తెలియజేసుకుంటూ గణపతి బప్ప, గణపతి బప్ప, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః. ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నాడు వినాయక చవితి ఉన్నది. అది మధ్యాహ్నం 1:50 పర్యంతం ఉన్నది. ఆ రోజున ఉదయం 3:40 నుండి 4:50 వరకు మరియు 7:50 నుండి 12:30 వరకు వినాయక వ్రతకల్పంగా పూజ చేసుకునేందుకు శుభప్రదమైనది. భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. శ్రీ బాలగంగాధర్ తిలక్ ఉత్సవ కమిటీ పిఠాపురం తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అందరూ కూడా పర్యావరణహితంగా మట్టి గణపతిని పూజించుకుందాం. ఎంత ఎత్తు ముఖ్యం కాదు, ఎత్తు గణపతిని మట్టి గణపతి వాడాలంటే చాలా ఎక్కువ వ్యయం అవుతుంది. కాబట్టి చిన్న గణపతి మట్టి గణపతి పెట్టుకొని అందరూ కూడా మంచిగా చేసుకొని మంచిగా నిమజ్జనం కూడా శాస్త్రబద్ధంగా చేసుకుని అందరూ వినాయక చవితిని ఘనంగా జరుపుకుందాం. ఈ విధంగా మంచి మన హిందూ ధర్మానికి అందరూ ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి అశ్లీల నృత్యాలు మద్యపానం చేయకుండా అందరూ కూడా వినాయక చవితిని శాస్త్రోక్తంగా నిర్వహించుకొని మంచి హిందూ ధర్మానికి మంచి మెసేజ్ ఇచ్చి కాపాడుకుందామని చెప్తున్నాను. జై శ్రీరామ్.